ఒక రైతు బిడ్డ రాకెట్ లాంచింగ్ స్పేస్ టెక్నాలజీలో పనిచేసేందుకు ఆసక్తి చూపాడు. తాను కన్న కలలని నిజం చేసుకునేందుకు స్కూలింగ్ నుంచే పట్టుదలతో చదివి తన మేనమామ లక్షణాలను పుణికిపుచ్చుకొని ఏరోస్పేస్ టెక్నాలజీలో అడుగుపెట్టాడు. స్కై రూట్ ఏరోస్పేస్ టెక్నాలజీలో పనిచేస్తూ మిషన్ ఆగమన్ విక్రమ్-1 మిషన్ ఆగమన్లో భాగస్వామి అయ్యాడు. అతను మనతో ఉన్నారు. ఇప్పుడు ముదిగొండ మండలం మాదాపూర్కు చెందిన ముడతాల నరేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా కుటుంబం నేపథ్యం వచ్చేసి మా ఫాదర్ అందరూ, మా తాతలు అందరూ ఇక్కడే అండి. సో బేసిక్గా మాది వ్యవసాయ కుటుంబం. సో చాలా అంటే లోయర్ బ్యాక్గ్రౌండ్ నుంచి మేము వచ్చాము. సో మెయిన్గా ఏంటంటే మేము ఈవెన్ చదువుకోవడానికి కూడా బాగా స్ట్రగుల్ అయ్యాము. సో ఇక్కడ మా అమ్మమ్మ గారు ఊరు కూడా ఇది కావటం వల్ల మా మామయ్యల సపోర్ట్ మాకు బాగా ఉంది. అందరు మామయ్యలు సపోర్ట్ ఉంది. సో ఆ సపోర్ట్ వల్ల వాళ్ళు ఫైనాన్షియల్గా మాకు బాగా హెల్ప్ చేశారు. దానివల్ల మేము హైదరాబాద్ వెళ్ళి బీటెక్ చదువుకోవడానికి ఆసక్తి చూపాము. అదేవిధంగా ఈ మెకానికల్ ఎందుకు ఎంచుకోవాలనిపించింది అంటే, యాక్చువల్గా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఏదైనా వస్తువుల మీద పట్టు బాగా చూసి ఎలా చేశారో ఏంటి, దీన్ని ఎలా వ్యాలిడేట్ చేస్తారు అనేది అప్పటి నుంచి ఆలోచించేవాడిని. బట్ నాకు అర్థమయ్యేది కాదు బేసిక్ ఏంటంటే ఎట్లా ఈ కార్ వర్క్ అవుతుంది. సో జస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఏదన్నా నార్మల్గా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఏదన్నా కారు కొనిస్తే ఇమీడియట్గా ఫస్ట్ ఏం చేస్తారంటే అందరూ ఆడుకుంటారు. బట్ నేనేం చేస్తానంటే దాన్ని తీసేసి అసలు ఏముంది లోపలని చూస్తాను. బట్ నాకు అర్థం కాలే ఎలా అలైన్మెంట్ చేస్తారు, ఎలా చేస్తారు అదేంటనేది. ఎప్పుడైతే నేను మెకానికల్ ఇంజనీరింగ్ దాంట్లో జాయిన్ అయ్యానో అప్పటి నుంచి నేను దాని మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టాను. సో నా ఫోకస్ అంతా కూడా ఏంటంటే, నేను ప్రాక్టికల్గా బాగా డెవలప్ అవ్వడానికి నాకు చాలా కంపెనీస్ సపోర్ట్ చేశాయి. బేసిక్గా నేను నా బీటెక్ మెకానికల్ అయిపోగానే నేను డిఆర్డిఎల్లో సో జాయిన్ అయ్యాను. సో జూనియర్ రీసెర్చ్ అసోసియేట్ లాగా. సో ఎందుకంటే అక్కడ మా మామయ్య ఒక ఆయన డిఆర్డిఎల్లో సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు, సీనియర్ సైంటిస్ట్గా పనిచేస్తున్నాడు ప్రస్తుతం. ఆయన గైడెన్స్ తోటి, అలానే మా మామయ్యలు అందరి గైడెన్స్ తోటి సో డిఫరెంట్ ఫీల్డ్లు ఎంచుకున్నావు, సో అని కాన్సన్ట్రేట్ చేయని చెప్పారు. సో అలా కాన్సన్ట్రేట్ చేసుకుంటూ నేను డిఆర్డిఎల్లో వర్క్ మొదలుపెట్టాను. డిఆర్డిఎల్లో వర్క్ చేసింది ఏంటంటే మిజైల్స్ పైన. సో నేను చేసిన ప్రాజెక్ట్ పేరు ఎల్ఆర్సీ అనమాట, లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్. సో బేసిక్ ఇది ఏంటంటే డిఫెన్స్ రిలేటెడ్ యాక్టివిటీ. సో ఎప్పుడైతే మనకి ఏదన్నా యుద్ధాలు అలాంటివి ఉన్నప్పుడు వీటిని వాడతారనమాట. సో దాంట్లో టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ అంతా నేర్చుకున్నాను. డిజైన్ ఎలా చేస్తారు, ఇంటిగ్రేషన్ ఎలా చేస్తారు, అసలు ఏమేమి మెటీరియల్స్ ఉంటాయి, సో ఎలా అసెంబుల్ చేస్తారు, ఎలా ఏం చేస్తారు అనేది అంతా చూశాను. ఆ తర్వాత నాకు ఒక ప్రైవేట్ కంపెనీ నుంచి ఆపర్చునిటీ వచ్చింది. కంపెనీ నేమ్ వచ్చేసి వెమ్ టెక్నాలజీస్. వెమ్ టెక్నాలజీస్ ఆల్సో మెయిన్గా ఏంటంటే వాళ్ళు డిఫెన్స్ ఏరోస్పేస్ సప్లయర్స్ అనమాట. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే బ్రహ్మోస్ మిజైల్, మీరు వినే ఉంటారు, ఆ బ్రహ్మోస్ మిజైల్ మీద వర్క్ చేస్తారు. దాంట్లో నేను ఇంటిగ్రేషన్ టెస్టింగ్ క్వాలిటీ మీద వర్క్ చేశాను. అక్కడ 2.5 years చేశాను. ఆ తర్వాత నాకు స్కై రూట్లో ఆపర్చునిటీ వచ్చింది. సో అదృష్టం ఏంటంటే స్కై రూట్లో నేను స్టార్టింగ్ నుంచి ఉన్నాను. సో బేసిక్గా డిజైన్స్ నుంచి అసలు రాకెట్ ఎలా వర్క్ అవుద్ది, రాకెట్ ఎలా డిజైన్ చేయొచ్చు, ఎలా అనాలిసిస్ చేయొచ్చు, ఎలా టెస్టింగ్స్ చేయొచ్చు, సో ఎలా వ్యాలిడేట్ చేయొచ్చు సిస్టమ్ని, ఎలా ఇంటిగ్రేషన్ చేయొచ్చు, సో దానికి కావాల్సిన పరికరాలు ఏంటి, సో ఎలాంటి ఇన్స్ట్రుమెంటేషన్ కావాలి, సో ఇలాంటివన్నీ నేను నేర్చుకున్నాను అండి అక్కడ. సో అదేవిధంగా మా కంపెనీ CEO భరత్ అండ్ పవన్, CEO పవన్, భరత్, సో ఇద్దరు సేమ్ మా ఏజ్ గ్రూపే. సో దానివల్ల మాకు ఎక్కువ ఫ్రీడమ్ ఉండేది వాళ్ళతో మాట్లాడటానికి. సో ఎందుకంటే వేరే కంపెనీస్ నువ్వు ఒకసారి చూసుకుంటే అంత ఈజీగా డైరెక్ట్గా మన COOతో మాట్లాడే ఛాన్స్ ఉండదు. టు బి ఫ్రాంక్, ఈవెన్ ఇప్పుడు ఈ లాంచ్లో కూడా వాళ్ళు మా పక్కనే కూర్చొని మమ్మల్ని ఎంకరేజ్ చేసుకుంటూ, వాళ్ళు కూడా ఒక ఎంప్లాయీ లాగా, సో అంటే వాళ్ళు ఎప్పుడు నా కంపెనీ COOని అలా కాకుండా ఎంప్లాయీస్తో కలిసి సో మాతో పాటే కూర్చొని, మాతో పాటే లైక్ ప్రాబ్లమ్స్ ఏమన్నా డిస్కస్ చేసి ఓపెన్గా అన్ని మీటింగ్స్ కండక్ట్ చేసేవాళ్ళం. సో దానివల్ల ఏంటంటే ఏజ్ డిఫరెన్స్ ఎక్కువ లేకపోవడం వల్ల కూడా మాకు ఫ్రీడమ్ ఎక్కువ ఉండేది కంపెనీలో. సో దాంతో మేము ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఏరియా ఉందో ఆ ఇంట్రెస్ట్ ఏరియాకి మమ్మల్ని డిప్యూట్ చేశారు. సో నేను ఈ విక్రమ్-1 మిషన్ ఆగమన్, సో రీసెంట్గా 18th రోజు శ్రీహరికోట నుంచి లాంచ్ చేసిన మిషన్లో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్కి ఇంటిగ్రేషన్ టెస్టింగ్స్ మొత్తం నేను చూశాను. సో నా దగ్గర మంచి ఇంజనీర్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా ఇంజనీర్స్, టెక్నీషియన్స్, గ్రౌండ్ లెవెల్ పీపుల్ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ సహాయ సహకారాలతో యాజ్ ఏ టీమ్ లీడ్గా నేను ఏదైతే పారామీటర్స్ మేము ఎక్స్పెక్ట్ చేసామో ఆ పారామీటర్ అచీవ్ అయ్యాము. అదేవిధంగా అందరికీ తెలుసు, సో వరల్డ్లోనే థర్డ్ ప్రైవేట్ కంపెనీ ఒక రాకెట్ లాంచ్ చేసిన కంపెనీ స్కై రూట్ ఏరోస్పేస్.
సో స్కై రూట్ ఏరోస్పేస్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్కై రూట్లో ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు ఇస్రో అవన్నీ చూస్తుంటే డిఆర్డిఓ ఇస్రో ఆర్గనైజేషన్ చూస్తుంటే సో సీనియర్ లెవెల్ నుంచి లైక్ జూనియర్ లెవెల్ వరకు ఉంటుంది. అంటే ఒక 28 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ 50 ఇయర్స్ 60 ఇయర్స్ వరకు ఉంటారు. బట్ స్కై రూట్లో యావరేజ్ ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్ యాక్చువల్లీ. సో బేసిక్గా ఎందుకు అలా చెప్తున్నా అంటే 28 ఇయర్స్ అంటే 1 or 2 ఇయర్స్ మాకు సీనియర్స్ ఉంటారు, జూనియర్స్ ఉంటారు. సో డిస్కషన్స్ అనేవి బాగా ఫ్రూట్ఫుల్గా ఉంటాయి అన్నమాట. దాంట్లో నుంచి అవుట్కమ్ ఎలా, ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసేవచ్చు అవన్నీ మేము బాగా చూసేవాళ్ళము. సో బేసిక్గా ఏంటంటే మాకు బాగా సపోర్ట్ దొరికింది. అలానే ఇంకోటి ఏంటంటే మాకు హెల్ప్ చేసిన మా ఫ్యామిలీ మెంబర్స్ వల్లనే మేము అక్కడికి వెళ్ళగలిగాము. సో డెఫినెట్గా అది ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఎంటైర్ ఇండియా అండ్ ఈవెన్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ మాదాపురం ఆల్సో. విద్యాభ్యాసం మొత్తం ఎక్కడ జరిగింది? స్కూలింగ్తో పాటు గ్రాడ్యుయేషన్ ఎక్కడ పూర్తి చేశాను? సో మా విద్యాభ్యాసం నేను యాక్చువల్గా 7th వరకు మాదాపురం స్కూల్లోనే చదువుకున్నానండి. ఆ తర్వాత నేను ఖమ్మం వివేకానంద స్కూల్లో 9th వరకు చదువుకున్నాను. మళ్ళీ 10th జెడ్పిఎస్ఎస్ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నానండి. తెలుగు మీడియంలో చదువుకున్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ఖమ్మంలో శ్రీనారాయణ కాలేజీలో జాయిన్ అయ్యానండి, ఇంగ్లీష్ మీడియంలో. సో ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ పూర్తయ్యాక హైదరాబాద్లో మహావీర్ ఇంజనీరింగ్ కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశానండి. మీకు స్ఫూర్తి ఏంటి? ఈ సైంటిస్ట్ కావడానికి స్ఫూర్తి ఎవరు గారించారు? స్ఫూర్తి వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఎందుకంటే ఆల్రెడీ మా కుటుంబంలో నుంచి ఒక అతను ఆల్రెడీ మెకానికల్ స్ట్రీమ్లో ఉన్నాడు. అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓలో ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే దేశ రక్షణ శాఖలో పనిచేసే సిస్టమ్స్ మీద వర్క్ చేయడం వల్ల నాకు కూడా అటు సైడ్ ఇంట్రెస్ట్ ఉంది. యాక్చువల్గా మెకానికల్లో కూడా చాలా సిస్టమ్స్ ఉంటాయి. నా మెయిన్ డ్రీమ్ ఏంటంటే నేను సొంతగా కార్ డిజైన్ చేయాలి, నేను మొత్తం బిల్డ్ చేయాలని అనుకున్నాను. కానీ నా పాత్, నేను ఎంచుకున్న పాత్ కార్ డిజైన్ వైపు కాకుండా మిజైల్ సిస్టమ్ నుంచి రాకెట్ సైన్స్కి వెళ్ళిపోయింది. సో రాకెట్ సైన్స్లో కూడా చాలా ఛాలెంజెస్ వల్ల నేను ఇంకా దాని మీద నాకు ఇంట్రెస్ట్ పెరిగి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ ఫైనల్గా నా గోల్ని రీచ్ అయ్యానండి. ఇప్పుడు అల్టిమేట్ గోల్ ఏంటి నెక్స్ట్? అల్టిమేట్ గోల్ వచ్చేసి ఇలానే అండి. సో ఆల్వేస్ ఎప్పుడు ఇలాంటి కొత్త టెక్నాలజీస్ తోటి సో కొత్త వెహికల్స్ డిజైన్ చేసేసి సో లాంచ్ చేయడమే గోల్ అండి. సో ఫైనల్గా ఏంటంటే సో ఇండియా నుంచి లైక్ అమెరికాకి స్పేస్ ఎక్స్ ఉంది. సో ఇండియాకి స్కై రూట్ ఏరోస్పేస్ ఉందండి. సో ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే కంటిన్యూగా లాంచెస్ చేయాలి. ఎన్ని లాంచెస్ అయితే అన్ని లాంచెస్. సో అన్ని శాటిలైట్స్ ఏవైతే శాటిలైట్స్ ఉన్నాయో అవన్నీ మేము ఆర్బిట్లో పెట్టాలని డిఫరెంట్ ప్రోగ్రామ్స్ వర్క్ చేస్తున్నాం. చిన్నప్పటి నుంచి ఇన్నోవేటివ్గా ఆలోచించేవాడిని. చిన్నతనంలో ఉన్నప్పుడు కారు కొనిస్తే ఆ కారు ఎలా పనిచేస్తుంది అనే దాని మీద స్టడీ చేసేవాడిని. చిన్నప్పటి నుంచి స్పెషల్గా ఆలోచనతోటే ఈ ఏరోస్పేస్ టెక్నాలజీని ఎంచుకున్నానని చెప్తున్నారు. మనతో ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు ఒక స్కై రూట్ ప్రైవేట్ కంపెనీలో ఒక శాస్త్రవేత్తగా ఎదిగి ఈరోజు మా బాబు కూడా ఒక భాగం కూడా దాంట్లో ప్రవేశపెట్టడం కూడా మాకు తల్లిదండ్రులకు చాలా ఆనందంగా ఉంది. మీకు ఎలా అనిపిస్తుందమ్మా తల్లిగా? నాకు కూడా చాలా ఆనందంగా ఉంది సార్. ఇంకా వీళ్ళు జాబులు చేయటమే కాదు, సంపాదించడమే కాదు, మాలాంటి పిల్లలు మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వీళ్ళు చిన్నప్పుడు జీవితాన్ని మర్చిపోకుండా అందరికి హెల్ప్ చేస్తూ ఇంకా ముందుకెళ్ళి కంపెనీని మంచి పేరు తెస్తూ వీళ్ళు మంచి పేరు తెచ్చుకుంటూ ఉండాలి. మా ఇద్దరు పిల్లలు ఎవరు మంచి చదివారు, ఎవరు చెడు చదివారు అంటే చెప్పలేము. ఇద్దరు చిన్న అబ్బాయి నెదర్లాండ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తుంటే మంచి పొజిషన్లో ఉండు. ఊబర్ కంపెనీ నుంచి 5 years వీసా ఇచ్చారు. అన్నదమ్ముళ్ళు ఇద్దరు మా కష్టాన్ని గుర్తించి చాలా మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టకుండా మాకు మంచి స్కూల్లో చదివే స్తోమత లేకపోయినా మా తమ్ముడు మా అన్నయ్య హెల్ప్ చేశారు. వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళు నిలబడ్డరు. హైదరాబాద్ మెట్టెక్కినవంటే మా అమ్మవారి ఫ్యామిలీయే. వాళ్ళ తాత వాళ్ళకి నాయనమ్మళ్ళకి కూడా మంచి ఫ్యామిలీ, మంచి పేరు ఉంది సార్ మాకు. కానీ మధ్యలో ఇక ఆస్తులు అన్నీ అట్లా ఆడపడుచులు అవి ఉంటాయి కదా, కాలాలు కాక వర్షాలు కురవక అట్లాంటివన్నీ ఇబ్బందులు పడుకుంటూ చదివించుకున్నాం. మంచిగా చదువుకోరు, చాలా సంతోషంగా ఉంది సార్. మాదాపురం నుంచి కూడా ఇలాంటి వాళ్ళని చూసి ఇంకా పిల్లలు కూడా చదువుకోవాలని కోరుకుంటున్నాం సార్. మేము కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతకన్నా ఇంకా మా జీవితంలో ఏమీ అవసరం లేదు సార్ మాకు. మేనమాగా మీరేం చెప్తారు? చాలా గర్వకారణం. మిషన్ ఆగమనంలో అల్లుడు నరేందర్ రెడ్డి భాగస్వాముడు కావడం అనేది చాలా గర్వమైన విషయం. సో యువత కష్టపడి దృష్టి పెట్టి చేస్తే ఏదైనా చేయొచ్చు అనే దానికి మిషన్ ఆగమన్ అండ్ స్కై రూట్ ఏరోస్పేస్ అనేది నిదర్శనం. సో ఇది యువతకి స్ఫూర్తిదాయకంగా భావిస్తున్నాను కాబట్టి కంగ్రాట్స్ టు మిషన్ ఆగమన్, స్కై రూట్ అండ్ టీమ్. అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై నెఫ్యూ నరేందర్ రెడ్డి. స్కై రూట్ ఏరోస్పేస్లో టెస్టింగ్ అండ్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ దాంట్లో టీమ్ లీడర్గా పనిచేస్తున్న మోర్తల్ నరేందర్ రెడ్డి గారి వైఫ్ ఉన్నారు మనతోటి, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీకు ఎలా అనిపిస్తుందమ్మా?
స్టార్టింగ్ డేస్‌లో మాకు కొంచెం ఇట్లా వర్క్ ఇలా ఉంటది. ఇట్లా స్కై రూట్‌లో వర్క్ ఇలా ఉంటది అనేది మాకు కొంచెం ఇంత నాలెడ్జ్ లేదు. తర్వాత ఆఫ్టర్ ట్రావెలింగ్ విత్ హిమ్ తర్వాత మాకు ఈ నాలెడ్జ్ ఇదంతా ఒక ఐడియా వచ్చింది. రీసెంట్ డేస్‌లో మా హస్బెండ్ వర్క్ చూసి తన వర్క్ ఇన్ స్కై రూట్ చూసి నాకు చాలా ప్రౌడ్ అనిపించేది. ఒక్కొక్కసారి అయితే మిడ్‌నైట్స్ వచ్చేవాళ్ళు. మిడ్‌నైట్ 2, 3కి వచ్చేవాళ్ళు. 12కి వచ్చేవాళ్ళు. 12 నుంచి మళ్ళీ కాల్స్ వచ్చాయి. తన వర్క్ డే అండ్ నైట్ ఈ ఈ టైంలో చేయాలి, ఈ టైంలో చేయకూడదు అనేది ఏం లేకుండా ఏ టైంలో అయినా వర్క్ చేయటం. తన డెడికేషన్ చూసి నాకు చాలా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. ఆఫ్టర్ లాంచింగ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. చాలా ప్రౌడ్‌గా ఉంది తనతో లైఫ్ షేర్ చేసుకొని వెళ్ళటానికి. దట్స్ ఇట్. తమ పిల్లల్ని చిన్నప్పటి నుంచి మంచిగా చదివించామని చదివటంలో తోడైన మా అన్నదమ్ములకు సైతం కృతజ్ఞతలు చెప్తున్నానని తల్లి చెప్తుంది. మీరు యువతకి ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడున్న యువతకి గంజాయి మాదక ద్రవ్యాల మత్తులో ఉన్న యువత చదువుతున్నారు, వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఒకటే అండి, యాక్చువల్గా నేను యువతకి ఇచ్చేది ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే బీటెక్ అయిపోగానే ఏం చేయాలంటే అందరూ సాఫ్ట్వేర్ అంటున్నారు. సాఫ్ట్వేరే కాదు, సో మెకానికల్ కోర్ సైడ్ కూడా లైఫ్ చాలా బాగుంది. సో ఏంటంటే మెకానికల్లో కూడా చాలా స్ట్రీమ్స్ ఉంటాయి. ఆటోమొబైల్ ఉంటుంది, ఏరోస్పేస్ ఉంటుంది, స్పేస్ ఉంటుంది, అలానే డిజైన్ అనాలిసిస్ ఉంటుంది, స్ట్రక్చర్ అనాలిసిస్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ పిల్లలు కంపల్సరీగా మన దగ్గర టెక్నాలజీ ఉంది, సోషల్ మీడియా ఉంది, దాన్ని ఉపయోగించుకొని మెకానికల్ ఏమేమి స్ట్రీమ్స్ ఉన్నాయి, అలానే మనం ఈ కోర్లోకి వెళ్ళాలంటే ఏమేమి నేర్చుకోవాలి, ఎలాంటి కోర్సెస్ నేర్చుకుంటే మనం ఈ స్ట్రీమ్లోకి వెళ్ళొచ్చు, అలాంటి అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేసి ఓన్లీ సాఫ్ట్వేరే కాకుండా ఇలాంటి టెక్నికల్ సైడ్ పిల్లలు వస్తే కంపల్సరీగా ఫ్యూచర్ బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఏఐ అని ఉంటుంది, ఏఐ మెకానికల్ వర్క్ చేయలేదు, ఓన్లీ జస్ట్ అంటే సలహాలు ఇవ్వగలుగుతుంది కానీ బట్ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయలేదు. అదే సాఫ్ట్వేర్ సైడ్ కోడింగ్ ఎవ్రీథింగ్ చాట్ జీపీటీ, జెమినీ, సో లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, వాటి నుంచి చేయొచ్చు. సో ఒకటే ఏం చెప్పేదంటే ప్రతి ఒక్క విద్యార్థి ఒకసారి బీటెక్ కంప్లీట్ అయ్యాక వాళ్ళు ఒకటే స్ట్రీమ్ అనుకోకుండా చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి. ఈవెన్ ఎలక్ట్రికల్ సైడ్ నుంచి కూడా మా దగ్గర చాలా కాంట్రిబ్యూట్ చేశారు. వితౌట్ ఎలక్ట్రికల్ లాంచ్ అనేది అవ్వదు. ఎందుకంటే మెకానికల్ సిస్టమ్ సైడ్ మేము చూస్తాము, ఎలక్ట్రికల్ సైడ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ ఉంటారు. సో అలానే కోర్ బ్రాంచ్ని ఎప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి కోర్ బ్రాంచ్ సైడ్ వర్క్ చేస్తే డెఫినెట్గా అది లైఫ్ చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే కోర్ బ్రాంచ్లో అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు చేసిన వర్క్ని నువ్వు వ్యాలిడేట్ చేసుకోవచ్చు. సో నువ్వు సాఫ్ట్వేర్లో ఏంటంటే కోడింగ్ అయిపోతే ఒక ఎగ్జిక్యూట్ అయిపోద్ది, నువ్వు చూడలేవు. సో ఇక్కడ ప్రాక్టికల్గా నువ్వు చేసింది నీ కళ్ళ ముందు ఏమవుతుందో నువ్వు చూసుకోవడానికి బాగుంటుంది. సో అట్లీస్ట్ యూత్ కాన్సన్ట్రేట్ చేయండి. సో ఒకటే స్ట్రీమ్ కాకుండా మన దగ్గర చాలా స్ట్రీమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి. సో ఇండియా అలానే డెవలప్ చేస్తుంది. సో అందరూ యూత్ దీన్ని ఫాలో అయ్యి మంచిగా టెక్నికల్ సైడ్ కూడా మీరు నాలెడ్జ్ని పెంచుకోవాలని సూచిస్తున్నాను. యువత మాదక ద్రవ్యాల మత్తులో పడకుండా ఏదో ఒక దాన్ని ఎంచుకొని దానికి తప్పిస్తూ దానికి పనిచేయాలని నరేందర్ రెడ్డి గారు చెప్తున్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు సైతం నాకు ఎంతో ప్రోత్సహించారని, వారి సహకారంతో నేను ఇంత స్థాయికి ఎదిగానని, తన మేనమామ డిఆర్డిఓలో పనిచేసే తన మేనమామ సైతం దాన్ని ప్రోత్సహించి ఏరోస్పేస్ టెక్నాలజీ వైపు నన్ను మళ్లించాడని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేందర్తో హరీష్, ఆర్టీవీ, మాదాపురం నుంచి.